బ్రేకింగ్ న్యూస్. ఢిల్లీలో భారీ వర్షం దంచి కొడుతోంది. 2 గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈదురుగాలులతో ఢిల్లీలో మెట్రో సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. గాలులకు రోడ్లపై హోర్డింగ్లు ఎగిరిపడ్డాయి. ఎక్కడికక్కడ కరెంటు తీగలు తెగిపోవడంతో పలు ప్రాంతాల్లో పవర్ కట్తో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇక ఢిల్లీలో భారీ వర్షం దంచి కొడుతోంది. ఓవైపు ఈదురుగాలులు, మరోవైపు వర్షంతో జనం అల్లాడిపోతున్నారు. 2 గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి జనజీవనం మొత్తం కూడా స్తంభించిపోయింది. అయితే గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈదురుగాలులతో ఢిల్లీలో మెట్రో సర్వీసులను కూడా ఇప్పటికే తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే గాలులకు రోడ్లపై హోర్డింగ్లు ఎగిరిపడ్డాయి. ఎక్కడికక్కడ కరెంటు తీగలు కూడా తెగిపోవడంతో పలు ప్రాంతాల్లో పవర్ కట్టుతో కూడా ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. Oh God! Oh, बाप रे! आगे निकल क्या हो रहा है? Oh God! Oh. ఇక 2 గంటలుగా ఢిల్లీలో దంచుకు పడుతోంది వర్షం. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ప్రజెంట్ అక్కడ వెదర్ ఎలా ఉంది? వర్షం తీవ్రంగా పడుతున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. ఏంటి వాతావరణ శాఖ నిపుణులు ఏమంటున్నారు? రైట్, ప్రస్తుతం చూసుకుంటే ఢిల్లీలో కొద్దిసేపటి క్రితం వరకు కూడా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం అయితే ఇక్కడ ఢిల్లీలో కురుస్తుంది. దీని ద్వారా ఢిల్లీ ప్రజలందరూ కూడా చాలా ఇక్కట్లు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు భారీ వర్షం, మరోవైపు ఇటు ఉరుములు మెరుపులు, గాలి వేగం అనేది ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రోడ్లకు అడ్డంగా ఎక్కడికక్కడ మనం చూస్తున్నాం. ఫ్లెక్స్ బోర్డులు, మరోవైపు చెట్లు రోడ్డు అడ్డంగా పడిపోయాయి. మరికొన్ని చోట్ల కరెంట్ తీగలు తెగి పడిపోవడం, కార్ల మీద చెట్లు పడిపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెట్లు రోడ్ల కట్టంగా ఫ్లెక్స్ బోర్డ్స్ కానీ, హోర్డింగ్స్, మరోవైపు చెట్లు పడిపోయిన నేపథ్యంలో ఈ కరెంట్ తీగలు కూడా తెగిపోయిన నేపథ్యంలో కరెంటు కూడా అంతరాయం ఏర్పడింది. ఢిల్లీలోని పలు ప్రాంతాలను కూడా అంధకారంలో ఉన్నాయి. కొద్దిసేపటి క్రితమే వర్షం తగ్గిన నేపథ్యంలో ఢిల్లీలోని అక్షర్ధామ్ కానీ, మరోవైపు లక్ష్మీనగర్, పాండూనగర్ ఇటువంటి ప్రాంతాల్లో ప్రజెంట్ ఇటువంటి వర్షం లేనప్పటికీ మధ్య మధ్యలో కరెంట్ అనేది తీసేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఢిల్లీ అవుట్స్కట్స్ లో మాత్రం భారీగా చెట్లు పడిపోవడం కానీ, గాలి వేగంగా వీచడం వల్ల వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. కంటిన్యూగా 2 గంటల పాటు ఢిల్లీలో వర్షం తీవ్రమైన వర్షం పడిన నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో వాహనదారులు కూడా తీవ్ర భయాందోళన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. అంటే గాలి వేగం అనేది ఎక్కువగా ఉన్న నేపథ్యంలో గాలికి ఫ్లెక్స్ బోర్డ్స్ కానీ, హోర్డింగ్స్ ఎక్కడ వచ్చి వారి మీద పడతాయనో భయంతోనే వారి వాహనదారులందరూ రోడ్లకు పక్కన కూర్చొని వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతో పాటు వడగండ్ల వాన కూడా ఈ వడగళ్ల వాన తీవ్రంగా రావడం, అదంతా కూడా వాహనదారులు బైక్స్ మీద వెళ్ళే కానీ, ఇటు కార్ల మీద వెళ్లే వాళ్ళు కూడా వడగళ్ళు వాన పడిన నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి తోడు గాలి వేగం కూడా ఎక్కువ నేపథ్యంలో భయంగానే ఢిల్లీ ప్రజలందరూ కూడా కొద్దిసేపు వరకు కూడా వాహనాలు కోలుకుంటారు. ప్రజెంట్ అంతా కూడా ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే అంతా నార్మల్ గానే ఉంది. కానీ వర్షం పడే అవకాశం ఉంటే కనిపిస్తుంది. ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్గా ఢిల్లీలో 2 గంటలుగా వర్షం దంచి కొడుతోంది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు రావడంతో హోర్డింగ్లన్నీ కూడా ఎగిరిపడుతున్నాయి. దీంతో కరెంటు తీగలన్నీ కూడా తెగిపోవడంతో కొన్ని ప్రాంతాల్లో పవర్ కట్తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.